Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? నా మాటను గ్రహించినట్లు దానిని లక్ష్యము చేసిన వాడు ఎవడు? నిన్న దినాన్ని మనం కొన్ని చూసాం. ఆయన సభ అంటే ఎలా ఉంటుంది అని, ఆయన సభలో నుండి వస్తున్న ఆలోచన ఎలా ఉంటుంది అని మనం కొన్నిటిని చూసాం. ఇప్పుడు చూడండి, యెహెజ్కేలుకి ఒకరోజు కేబారు నది దగ్గర కూర్చున్నప్పుడు సడన్గా ఒక తుఫాన్ వస్తున్నట్టుగా చూస్తున్నాడు. నిదానించి చూసినప్పుడు అది తుఫాన్ కాదని, అది ఒక మేఘములాగా ఉందని, గోళములాగా ఉందని, ఇంకా దగ్గరగా వచ్చిన తర్వాత అది అగ్ని వలె మండుతుందని, ఇంకా దగ్గరగా వచ్చిన తర్వాత ఆ అగ్నిలో నుండి కూడా ఆయన సింహాసనము, ఆ సింహాసనము కింద సముద్రం వలె, స్ఫటికము వలె కొన్ని, ఇక దాని కింద కొన్ని ఆకారాలతో కెరూబులు, ఇవన్నీ కూడా చూసినట్లుగా ఆఖరికి తనకు అర్థమైన విషయం, ఇది ఆయన సింహాసన మహాదర్శనమని గ్రహింపులోనికి వచ్చింది. ఎవరికి? యెహెజ్కేలుకి. కేవలం నరస్వరూపిగా కనపడి ఆసీనుడై ఉండి సింహాసనాసీనుడిగా కనపడడం మాత్రమే కాదు, కానీ ఒకసారి ఆలోచించండి. అగ్ని మండుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు మాత్రమే కనిపించే లెవెల్ ఒకటైతే, ఆ అగ్ని జ్వాలల మధ్యలో ఇంకా ఆకారములు కనిపిస్తూ అవేంటి అని గ్రహింపులోనికి రావాలి అంటే కూడా దేవుడు గ్రహింపచేయు శక్తిని అనుగ్రహిస్తే తప్ప సాధ్యం కాదు. చాలాసార్లు అక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది దేవుడు వినిపిస్తే తప్ప మిగిలిన వారికి ఉరిమినట్టుగా మాత్రమే ఉంటుంది. మాటలు ఎవరు గ్రహింపగలరు అంటే దేవుడు విను శక్తిని అనుగ్రహించిన వారు మాత్రమే వినగలరు. మిగిలిన వారికి అది ఉరిమిన శబ్దంగా ఉంటుందే తప్ప మాటలు అర్థం కావు. బైబిల్లో మనం అక్కడక్కడ చూడగలం. కొంతమందికి ఉరిమినట్టుగా అనిపించింది అంతే, కానీ ఆ ఉరుములలో మాటలు దేవుడు అనుగ్రహిస్తే తప్ప గ్రహింపులోనికి రావు. ఒకసారి ఒక బలిష్ఠుడైన దూత మాట్లాడినప్పుడు కొన్ని ఉరుములలో నుండి కొన్ని శబ్దములు వినిపించారు.
చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఒకసారి చదవరా. 1 నుండి 4. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోగి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటింది. హల్లెలూయా. గమనించారా? 7 ఉరుములట పలికారట. 7 ఉరుములలో నుండి పలికిన సంగతులు ఎవరు గ్రహించారు? యోహాను గ్రహిస్తున్నారు. అప్పుడు యోహానుకు మరలా ఇంకొక ఆర్డర్. ఏమని? రాయొద్దు, ఆ సంగతులను ముద్ర వేయి, సీల్ చేయి, అవి రాయొద్దు. ఆలోచించండి. ఉరుములలో నుండి శబ్దములు వినిపించుటయే ఒక గొప్ప సంగతి. ఎందుకంటే సాధారణంగా అవి అందరికీ ఉరిమిన శబ్దం మాత్రమే. కానీ అందులో నుండి చెప్పిన సంగతులు గ్రహించాలి అంటే దేవుడు అనుగ్రహించాలి. దేవుడు అనుగ్రహించాలి. ఇప్పుడు మరి ఒక శబ్దం. ఇప్పుడు పరలోకం నుండి మరి ఒక స్వరం వినిపిస్తున్నారు. ఈ 7 ఉరుములు కాకుండా పరలోకంలో నుండి ఇంకొక స్వరం వినపడుతుంది. ఏమని? నువ్వు రాయొద్దు, ఈ సంగతులను రాయొద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఆయన ఉన్న స్థలమునకు తీసుకుని వెళ్ళి పరలోకంలో జరుగుతున్న అనేక సంగతులను చూపిస్తూ గ్రహింపులోనికి తీసుకుని వస్తూ ఉన్న గొప్ప అనుభూతి. యోహాను గారి కంటే ఇంత గొప్ప అనుభూతి ఇంకెవరికి దొరకలేదేమో. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి మొదటి వచనంలో చూడండి. బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరం
పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని. ఎలా అంట? చాలా మంది జన సమూహములు నించుని ఘోష చేస్తుంటే ఒక శబ్దం ఎలా వస్తుందో అటువంటి శబ్దం పరలోకంలో చెప్తుంటే తిను వింటున్నాడట. ఇప్పుడు చూడండి, ఇదే అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం. ఇంతకుముందు ఎటువంటి స్వరం? కేవలం జనసమూహములు గనక గొప్పగా స్వరము పలికితే ఎలా ఉంటుందో అటువంటి స్వరం. ఇప్పుడు ఎటువంటి స్వరం? గొప్ప జనసమూహం ప్లస్ విస్తారమైన జలముల శబ్దం. ఇది మనకి ఎలా అర్థం అవ్వాలంటే, ఒక పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర నించోండి. వాటర్ ఫాల్స్ అలా పైన పర్వతం మీద నుంచి హోరున పడుతున్న జలముల శబ్దం ఉందనుకోండి, ఆ పక్కన మనం ఏం మాట్లాడుకున్నా వినపడదు. ఒక మాట చెప్పనా? ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీరు ట్యాప్ ఓపెన్ చేసి పక్కన నించోండి, అప్పుడే స్వరం వినడం కొంచెం కష్టం. అలాంటిది గొప్ప స్వరం అనుకోండి, విస్తార జలములు అలా ఫోర్స్గా పడుతున్నప్పుడు వస్తున్న శబ్దం అనుకోండి, పక్కవారు ఏం చెప్తున్నారో వినిపించని ఒక పరిస్థితి అక్కడ ఉంటుంది. అనుభవం ఉన్నవారు ఆలోచించండి. గట్టిగా అరిచి మాట్లాడుకుంటాం ఆ పక్కన, అవునా? ఎందుకంటే ఒకరి స్వరం ఇంకొకరికి వినపడదు. అంతగా విస్తార జలముల శబ్దం ప్లస్ మనుషులు చాలా మంది ఉండి గొల్లున అరుస్తుంటే ఎలా ఉంటుందో అవి ఇవి కలిపిన శబ్దం ఒకటి ఉంటే, ఇక దానికి యాడెడ్ ఏంటి? ఆకాశంలో ఉరిమిన శబ్దము కూడా కలిస్తే అసలు ఆ శబ్దం ఎలా ఉంటుంది? ఆలోచించడానికే భయం వేస్తుంది. ఎందుకంటే బలమైన ఉరుముల శబ్దం అట. ఒకసారి ఆ మాట చూసారా? 7వ వచనం చూడండి. బలమైన ఉరుముల శబ్దం. అసలు మామూలుగానే ఉరిమితే ఆకాశంలో నువ్వు ఎన్ని పనులున్నా మానుకుని వింటావు. ఎందుకు తెలుసా? అదంతా డామినేటివ్గా ఉంటుంది ఆ శబ్దం. అంతేనా? భయం కూడా పుడుతుందండి. చాలా శబ్దం అనుకోండి, గట్టిగా ఎంత భయం వేస్తుంది. అలా అంతకంటే బలముగా ఉరుముతున్న ఉరుమును పోలిన శబ్దం. ఇప్పుడు ఈ 3 కలపండి. ఏ 3? అటు జనసమూహములు అరుస్తున్న శబ్దం, పెద్దగా బలమైన లేదా విస్తారమైన జలములు అలా ఒక ఫ్లోలో పడుతుంటే వస్తున్న శబ్దం, ఇంకా బలమైన ఉరుముతున్న శబ్దం. ఈ 3 కనుక కలిపితే అది ఇంకెలా ఉంటుంది ఆ స్వరం? ఆ స్వరముతో ఒక శబ్దం వినిపిస్తూ ఎటువంటి మాటలు పలికిస్తున్నారో తెలుసా?
అసలు ఆ శబ్దంలో నుండి ఏం చెప్తున్నారో గ్రహించడమే చాలా కష్టం. అటువంటి శబ్దములతో, గొప్ప శబ్దములతో పరలోకంలో చెప్తున్నారట. ఏమని? గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చింది అని. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్తున్నారట. ఇక అందులో ఆమెకి ఏమేం జరుగుతున్నాయి అనే విషయాలు కూడా దాంట్లో చెప్పారు. అంతేకాదు 9వ వచనం చూడండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ఇప్పుడు ఆలోచించండి. ముందేం చెప్పారు? 10వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఉరుముల శబ్దములు వినపడ్డాయి, అందులో నుండి కొన్ని మాటలు రాయొద్దని చెప్పారు. ఆ 7 ఉరుములు చెప్పిన మాటలు ముద్రించాయా, రాయద్కు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అంతకంటే బలమైన శబ్దములు వినిపించడమే కాదు, ఇప్పుడు అందులోనూ సంగతిని రాయమని చెప్తున్నారు. ఇంకొంచెం చూడండి. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి. ఇవన్నీ పట్టుకొని మనస్సును ఉంచుకొని ఇప్పుడు ఆలోచించండి. దేవుని సభలో ఒకడు మాటలు వినుటకు దేవుడు అనుగ్రహిస్తే, ఆయన సభలో నించుని అక్కడ ఉన్న సంగతులు గ్రహించువాడు ఎవరు? మనం చెప్పవలసిన సమాధానం ఒకటే అయి ఉంటుంది. ఏంటి తెలుసా? ఆ కృపను నువ్వెవరికి అనుగ్రహిస్తే వారేనయ్యా అని. హల్లెలూయా. కాదా? ఆలోచించండి. అవునా కాదా? ఆలోచించండి. ఎన్ని సంగతులను చూపించారండి. ఎన్ని సంగతులను చూపించారు. అసలు యోహాను గారికి ఇచ్చిన ఆధిక్యత ఎంత ఎక్కువ అంటే, ఒక చిన్న దర్శనం చూస్తే మనం మన జీవితం అంతా తట్టుకోలేం. చూడండి, రూపాంతరపు కొండ మీద దొరికిన దర్శనంను ఎవరికి చెప్పద్దు అంటే అలా కడుపులో దాచుకొని ఉన్న అనుభవంలో పేతురు తట్టుకోలేకున్నాడండి. తాను చనిపోతాడన్న విషయం తెలిసిన తర్వాత, అప్పుడు ఆయన కూడా చనిపోయిన తర్వాత, ఎవరు? యేసు ప్రభు కూడా చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, పేతురు గారు చనిపోవడానికి ముందు ఆ సంగతులను బయట పెట్టాడు. ఏది? రూపాంతరపు కొండ మీద చూసిన దర్శనం గురించి. అటువంటిది యోహాను గారు ఎన్ని చూశారు, ఎన్ని విన్నారు.
ఎన్ని రాయమన్నారు, ఎన్ని వద్దన్నారు, బాబా, ఇంత మెమరీ పవర్ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. చూస్తున్న సంగతులేంటో గ్రహింపులోనికి రావడానికే ఎంత కష్టమో తెలుసా? మీరు ఆలోచించండి. యెహెజ్కేలు అక్కడ అలా ఆ నదీ తీరంలో నించున్నాడు. ఎవరండి? యెహెజ్కేలు. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం జస్ట్ అలా చూడండి. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. దూరం నుంచి మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు అవి ఒక మేఘము అలా రోల్ అయిపోతూ వచ్చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఏమని రాస్తున్నాడు? తుఫాను వస్తుంది. ఎందుకు అలా రాశాడు? నీకు ఆల్రెడీ తెలిసిన వాటితో తెలియని వాటిని పోల్చి చూసే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది గనుక దగ్గరకు వచ్చినాక కాదు 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 అది తుఫాను కాదు, అదేంటట, గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనపడెను. ఎలా? గోళము వలె పోల్చి చెప్తున్నాడండి. ఇక చూడండి, ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి దొకటి కనబడెను. ఇప్పుడు దేంతో పోలుస్తున్నాడు? అపరంజి వంటిది. అర్థమవుతుందా? అంటే మనకున్న ఈ భూమి మీద చూసిన వాటితో పోల్చి చెప్పడానికి ప్రయత్నం అది. మనం కూడా కొత్తది ఏదైనా ఒక విషయం, లేకపోతే ఒక ఫుడ్ పదార్థమో, లేకపోతే ఇంకేదైనా మనం ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు, లేదా ఒక జంతువునో చూస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో చెప్పం. మనకు ఆల్రెడీ తెలిసిన వాటితో పోల్చి చెప్పడానికి ట్రై చేస్తాం కాదా? ఇది ఇది అలా కోతి వలె ఉందనో, లేకపోతే సింహం వలె ఉందనో, ఎలుగుబంటి వంటి పాదములనో అలా పోల్చి చెప్తున్నా. ఇప్పుడు మనం యోహాను గారు కూడా చెప్తున్న విషయాలు ఇంచుమించు అలాగనే ఉంటాయి. సింహము వంటిది ఒకటి చూశాను. అక్కడ ఉన్నది నిజానికి సింహమో కాదు, అటువంటిది చూస్తున్నానని పోల్చి చెప్తున్నా. అంతెందుకండి, వింటున్న శబ్దంను కూడా పోల్చి చెప్పిన విధానం చూడండి. అక్కడ వచ్చిన శబ్దము, సింహాసనం నుండి వచ్చిన శబ్దం ఎలా ఉంది అని పోల్చి చెప్పడానికి ఎన్ని విధాలుగా చెప్తున్నారు గమనిస్తున్నారా? చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు రండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయానికి 18వ వచనానికి. అసలు యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? ఆయన సభలో నిలబడమే ఒక గొప్ప విషయం. ఇక ఆయన మాట వినిపించడం మరి ఒక గొప్ప విషయం. ఎందుకు అంటే ఇప్పుడు ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్దాం రండి ఒకసారి. 10వ వచనం ఒక్కసారి చదవండి అక్క. 10. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గుర్తుని సాక్ష్యం ఇచ్చుకుని సహోదరులతోనూ సహదాసులను దేవునికే నమస్కారం చెయ్యము.
యేసును గుర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. చాలక్క. ఇప్పుడు ఆలోచించండి, అక్కడ సాగిలపడ్డానికి వెళ్తే అతడు చెప్తున్నాడట ఏమని, వద్దు, ఎందుకు, నేను నీ సహోదరులతోనూ సహదాసుడను, నేను నీతోనూ నీ సహోదరులతోనూ సహదాసుడను. ఆలోచిద్దాం ఒక్క మాట. నీతో సహదాసుడను ఎవరితో? యోహానుతో. ఇంకా యేసును గురించి సాక్ష్యము చెప్పడానికి ఎవరైనా ఉంటే ఆ వారితో కూడా నేను కూడా సహదాసుడను. అటువంటి సహదాసుని యొక్క స్వరమట ఇలా ఉందట. ఎలా ఉందట? పైన విన్న స్వరము వంటి స్వరములతో. వస్తున్న శబ్దం అంత భయంకరంగా ఉంటే సాగిల పడుతున్నారు యోహాను ఆ రోజు. ఇక యెహోవా మాట్లాడితే ఇంకెలా ఉంటుంది? కమాన్, అర్థమవుతుందా? ప్రయాణం చేస్తున్నారా? ఇక యెహోవా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి. ఆయన మాటలు వినడానికి, రెండవది గ్రహించడానికి ఎంత కృప కావాలండి, ఎంత కృప కావాలి, ఎంత కృప కావాలి. మీకు అనిపించవచ్చు ఏముంది అందులో, ఆయన చెప్తే వినడానికి, వినినది గ్రహించడానికి ఏమున్నది అని అనిపిస్తుందా? ఒక వచనం చదువుదాం రండి. 2వ పేతురు 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. 2వ పేతురు 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయుదురు. అక్క ఒకసారి 15 నుంచి చదవరా? 15, 16 కలిపి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు గారు పౌలు గారు రాసిన సంగతులను గురించి చెప్తున్నారు. ఏమని? పౌలు గారికి ఇచ్చిన జ్ఞానము చొప్పున ఆయన రాసిన సంగతులను గురించి ఏమని చెప్తున్నారంటే, కొన్ని సంగతులు గ్రహించుట కష్టమట. పౌలు గారు రాసిన సంగతులు గ్రహించుటే అంత కష్టమైతే దేవుడు చెప్పిన విషయాలు గ్రహించడానికి ఎంత కష్టం. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు, చూడండి,
పలికిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే లేఖనములను అర్థం చేసుకొనుట ఒక లెవెల్ అయితే అపార్థం చేసుకొనుట ఇంకొక లెవెల్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆయన లేఖనములు గ్రహించాలి అంటే ఆయన అనుగ్రహిస్తే తప్ప సాధ్యం కాదండి. అస్థిరులైన వారు ఆయన లేఖనములను గ్రహించలేరు. అపార్థము చేసుకొని నాకు అర్థమైంది అనుకునే ఒక లెవెల్లో కూడా ఉండే అవకాశం ఉంది. స్వకీయ నాశనం కొరకే వారు అపార్థము చేస్తారట. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తికి అనుగ్రహించిన జ్ఞానం, తాను రాసిన విషయాలు గ్రహించుటే ఇంత కష్టతరమైతే యెహోవా మాట విని దాన్ని గ్రహించుట ఇంకెలా ఉండొచ్చు? ఒకనాడు ఒక్కొక్క విషయం ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తున్నప్పుడు యెహోవా యొక్క మాటలు గ్రహింపులోనికి రావడం ఎంత కష్టంగా అనిపిస్తుందో తెలుసా? మన మన థాట్స్కి, మన కల్చర్కి దాటి భిన్నముగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి, ఒకసారి వెళ్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం ఏది చూసినా వింతగానే ఉంటాయి. ఎక్కడికి వెళ్దాం? సరే, 4వ అధ్యాయానికి వెళ్దాం రండి. 4వ అధ్యాయానికి వెళ్ళి చదవండి మొదటి నుండి 5 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుప రేఖ ఒకటి తెచ్చి నీకును పట్టణములకు మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకును. పట్టణం ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయవాడవుగా ఉండువు. సూచనగా ఉండును. మరియు నీవు ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇక్కడ ఆలోచించండి. ఒక పెంకు తీసుకొని నీ ముందు యెరూషలేము యొక్క పట్టణపు బొమ్మగి రూపమును దాని మీద వ్రాయి. అంటే ఒక పెంకుతో నువ్వు యెరూషలేము పట్టణంను దాని రూపమును గీయు అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? సాధారణంగా వింటున్న వారికి ఎలా ఉంటుంది?
విచిత్రంగా అనిపించట్లా? ఇంకా చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, నీ ఎడం ప్రక్కకు పండుకొని ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపాలట. తర్వాత నువ్వు ఎన్ని దినములు పండుకుంటావో అన్ని దినములు వారి మీద దోషం ఉంటుంది, లేదా భరిస్తావు. వారి దోషమును నువ్వు భరిస్తావు. ఇంకా చూడండి, ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషం చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఏంటండి? 390 దినములు, అంతేనా? చూడండి, 390 దినములు నిర్ణయించి ఉన్నాను. దేనికి? వారి దోషము చేసిన సంవత్సరముల లెక్కట. ఇక చూడండి 6వ వచనం, ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం మొక్కింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. అంటే 1 దినము 1 సంవత్సరంతో సమానం. 1 దినం చెప్పండి, అంతేనా? 1 దినం 1 సంవత్సరంతో సమానం. నువ్వు 40 దినాలు యూదావారి దోషం భరించాలి అంటే ఎన్ని సంవత్సరాలు భరించినట్టు? 400 సంవత్సరాలు భరించినట్టే. అర్థమవుతుందా? ఆలోచిద్దాం. ఆయన చెబుతున్న మాటలు విని గ్రహించడం అంటే చాలా సింపుల్గా తీసుకునే విషయాలు కాదు అంటున్నా. ఆయన చెబుతున్నప్పుడు వినడం చాలా ముఖ్యం. గ్రహించడం అనేది గ్రహింపు శక్తి ఆయన ఇస్తే తప్ప రాదు అంటున్నాను. ఇంకొక వచనం చదువుదాం రండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అష్షూరు రాజైన సర్గోను తర్కామును పంపగా అతడు అర్షోదులకు వచ్చిన సంవత్సరంలో అర్షోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకున్నాడు. ఆ కాలంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవుచును, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము. అతడు అలాగ చేసి దిగంబరి జోళ్లు లేకయే నడుచుచుండగా. చాలు. ఏంటండి, యెషయా గారి దగ్గరికి వచ్చి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పే, నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయి. ఇప్పుడు ఆలోచించండి, యాజకులకు నువ్వు లాగు తగిలించుకో. నువ్వు కనీసం నడుస్తున్నప్పుడు నీ దిగంబరత్వపు యొక్క సిగ్గు కూడా తెలియడానికి వీల్లేదు. నువ్వు దాటుతున్నప్పుడు అవి కనిపిస్తే కూడా అపవిత్రమే అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు? పై గుడ్డను తీసివేయమంటున్నారు. నువ్వు దిగంబరువిగా నడవమని చెప్తున్నారు. ఆలోచించండి. యెహెజ్కేలు 4:3 వచనంలో ఆఖరి మాట ఏంటి? అది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. ఏంటి? పలకండి అన్నమాట. అది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. ఓకేనా? ఇప్పుడు యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యెహోవా
నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. ఎన్ని సంవత్సరములు దిగంబరిగా? 3 సంవత్సరములు. అలా ఉన్నది దేనికి? సాదృశ్యముగా, సూచనగా ఉండడానికి. హల్లెలూయా. ఇక్కడ చూసారా, యెహెజ్కేలుతో చెప్తున్న మాటలు చూసారా? 390 దినములు ఇశ్రాయేలు వారి దోషము గురించి, 40 దినములు యూదా వారి దోషము గురించి, అండ్ 1 దినం 1 సంవత్సరముతో సమానం అని చెప్తున్నారు. అంటే మొత్తం ఎంత? అక్కడ 390 సంవత్సరములు, ఇక్కడ 40 సంవత్సరములు. ఇక్కడ ఐగుప్తు గూర్చి కూషు గురించి సూచనగా యెషయాను పెట్టారు. నువ్వు దిగంబరిగా ఉండయా అని చెప్తున్నారు. ఇక్కడేమో యెహెజ్కేలుని నువ్వు ఎడం పక్క పడుకో, నువ్వు కుడి పక్కన పడుకో అని చెప్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన సభలో నించుని ఆయన మాట విని దాన్ని గ్రహించడం అంటే, ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ చూసొచ్చాం కదా, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాం? యోహాను గారితో ప్రయాణం చేసాం, యెషయా గారితో ప్రయాణం చేసాం, ఇంకా పేతురు గారు రాసిన విషయాలు చూసాం, యెహెజ్కేలు గారితో చెప్పిన విషయం చూసాం. ఇప్పుడు ఇవన్నీ పట్టుకుని ఇర్మియా గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆయన సభలో నించుని ఒక మాట వినడం ఎంత కష్టం, రెండవది అది గ్రహించడం ఇంకెంత కష్టం. ఈ కాలంలో ఆయన ప్రజలను సూచనలుగానే పెట్టారండి. మేబీ నీతో చెప్పుతున్న విషయాలు రిఫరెన్స్ కోసం వెతికితే ఇంతకుముందు ఎవరికి చెప్పలేదేమో, అది ఈ తరం వారికి వెర్రితనంగా ఉండొచ్చు. నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆలోచించండి, కన్యక మరియా ఒక కన్యకగా గర్భం ధరించుట అసాధ్యం. ఇది వరకు ఎన్నడూ జరగలేదు. ఆమె విషయంలో మొట్టమొదటిసారిగా జరిగింది. ఇప్పుడు నేను రెఫరెన్స్ వెతుకుతానని వెనక్కి వెళ్ళింటే జరిగి ఉండేదా? చెప్పండి, జరిగి ఉండేదా? లేదు. ఆయన మాట విని గ్రహించువాడు ఎవడు అని అందుకే అడుగుతున్నారు ప్రభు. నేను ఒక మాట చెప్పనా? అందుకే ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోతే యుద్ధం యెహోవాది, విజయం మనది. ఆమెన్. మన క్యాలిక్యులేషన్స్తో ఆయన ప్లాన్స్ ఆలోచిద్దామంటే కుదరని పని. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆకాశములంత ఉన్నతములు. మనకు ఆకాశంలో అర్థం కాలేదు, ఇక ఆయన ప్లాన్స్ ఎప్పుడు అర్థం అయ్యాను? అయ్యా నువ్వు 40 దినాలు కుడి పక్కన మాత్రమే పడుకోండి. ఎందుకు ప్రభా అంటాం మనం. ఒక 4 గంటలు కుడి పక్కనే పడుకుంటే చేతులు నొప్పి వస్తాయి కదా, మరలా ఎడం పక్కకు తిరగకపోతే బాడీ సెట్ అవ్వదే. ఆయన ప్రవక్తల్ని ఆయన ఎలా నలగొడతారో చూడండి. ఆయన సభలో నించుని ఆయన మాట విని గ్రహించేవాడు ధన్యుడండి. అయ్యా ఎవరు వెళ్తారు నా తరపున అంటే యెషయా గారు ఆ రోజు అంటున్నారు 6వ అధ్యాయం, నేను వెళ్తానయ్యా,
నేను చెప్తాను. తెచ్చిందేమైనా శుభవార్త అనుకుంటున్నారా? తెచ్చిన వార్త యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్న మాట ఏమైనా శుభవార్తనా? కాదు. నీ కళ్ళు క్లోజ్, నీ చెవులు క్లోజ్, నీ హృదయం క్లోజ్, నీ అవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాడు దేవుడు అని చెప్తున్న విషయాలు అంత సేఫ్ అయిన విషయాలు అనుకుంటున్నారా? కాదు. ప్రజలు ఆశీర్వాదపు వచనాలు అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు, కానీ దేవుని యొద్ద నుండి వచ్చే హెచ్చరిక రిసీవ్ చేసుకోవడం ఎంత కష్టమో. అటువంటి విషయాలను తీసుకుని వస్తున్న ప్రవక్తల విషయాల గురించి ఒకసారి ఆలోచించండి. ఆయన సభలో నిలబడి ఆయన మాట విని గ్రహించేవాడు ఎవరు? ఇంకొన్ని విషయాలు రేపటి దినాన్ని చూద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇన్ని విషయాలు అర్థం చేసుకున్నాం కదా. నీతో ఏదైనా విషయం దేవుడు చెప్పి ఇలా చెయ్యి అని చెప్తే నువ్వు రెడీయా? ఒక వ్యక్తికి లోబడి ఉండమంటేనే నీ వల్ల కావట్లేదే. ఒక అధికారమును చూపించి, గృహములో ఉన్న అధికారములు చూపించి వీరికి లోబడి ఉండు అంటే చెప్తుంటేనే అర్థం కావట్లేదే. నీ చిత్తమును దాటి దేవుని చిత్తం చేయడానికి అవ్వట్లేదే. నీతో ఇటువంటి స్పెషల్ విషయాలు చెప్తే ఎప్పుడమ్మా నువ్వు వింటావు? ఎప్పుడమ్మా గ్రహిస్తావు? నీకున్న పరిస్థితుల్లో నుంచి ప్రేమించు అని చెప్తే నీ పగ, నీ ప్రతీకారమే నిన్ను పరిపాలిస్తుందే. అర్థం? నీ చిత్తమును దాటి దేవుని చిత్తం చేయడం ఇంత కష్టంగా మారిన ఈ కాలంలో ఇక దేవుడు స్పెషల్గా కొన్ని ఆర్డర్స్ ఇవ్వాలంటే ఎంత సిద్ధపాటు కావాలి నాన్న? ఆలోచిద్దామా? మార్పు పొందుదామా? ఆయన చెప్పిన బేసిక్ థింగ్స్ అన్నీ చేసి రెడీగా ఉంటే ఆయన స్పెషల్ థింగ్స్ చెప్తారు. మా 10 రూపాయలు ఖర్చు పెట్టడం సరిగా రాని వాడికి 100 రూపాయలు ఇస్తావా నువ్వు? మనమే ఇవ్వమే. మరి 10 బాధ్యతలు పాటించలేని మనకి 100 బాధ్యతలు దేవుడు ఎలా అప్పగిస్తారు? మార్పు పొందుదాం. ఆయన సన్నిధిలో నిలబడడం అంటే ఎంత భాగ్యమో తెలుసా? ఆయన ఆజ్ఞలు కట్టడల మీద మొట్టమొదటిగా నిలబడడం సాధ్యమైతే ఆ నెక్స్ట్ స్టెప్ ఆయనే తీసుకెళ్తారండి. అలా ఉండడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేస్తూ ప్రార్థనలోకి వెళ్దామా అక్క?